అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనము చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందిడి. ఈ 2 వచనాల్లో అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాస్తున్న ఈ పత్రికలో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. మరి ఆ శరీరాలు ఎట్టుండాలి? పరిశుద్ధంగాను దేవునికి అనుకూలంగాను. రెండవది, ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. ఈరోజు దేవుని చిత్తము ఎలా ఉంటుంది? ఏదైతే దేవుని చిత్తమో, దేవుని చిత్తములో ఆత్మీయ కోణాలను కొన్ని మనము తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఈ ఉత్తరం రాశాడు రోమీయులకు, రోమాలో ఉన్న దేవుని సంఘానికి. రైట్. మరి తన అనుభవాలను క్రోడీకరిస్తూ జత చేస్తూ కొన్ని విశిష్టమైన మాటలు ఆయన రాస్తూ వచ్చాడు. ముఖ్యంగా తను సేవ చేసిన అపోస్తల కార్యములలో, అంటే భక్తుడైన లోకా గారు, ఆయన గ్రీకు దేశస్థుడు, యూదుడు కాదు, గ్రీకు దేశస్థుడు. అపోస్తల కార్యములు రాయటం మొదలుపెట్టి మధ్యలో పౌలుతో జత కట్టాడు. ఎక్కడంటే అది అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో 10వ వచనంలో 11వ వచనంలో ఈ 2 మమ్మును పిలిచి ఉన్నాడు అని అంటాడు. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడు. ఆ తర్వాత 11వ వచనంలో కాబట్టి మేము త్రోయిని విడిచి ఓడ ఎక్కి తిన్నగా సుమిత్రాకేకును మరునాడు నేయపులికిని అక్కడి నుండి ఫిలిప్పీకి వచ్చి తిరిగి అంటే ఎవరో గురించి రాసినట్టుంటాడు. వచ్చి తిని అంటే తన ఒక్కడి గురించే రాసినట్టు ఉంటుంది. వచ్చి తిమి అంటే ఒక సమూహమో లేక ఒక సంఘమో కలిసి సేవ చేస్తున్నట్లుగా ఈ మాటలు. కాబట్టి 16వ అధ్యాయంలో యూరప్ ఖండ సువార్త సేవలో అపోస్తలుడైన పౌలుతోటి లోకా గారు కలిశాడు. కాబట్టి మమ్మును సేవ చేయుటకు పిలిచాడు, మేము ఓడ ఎక్కి సేవ చేయుటకు వెళితిమి అనే మాటలు వాడుతూ వచ్చాడు. ఈ అధ్యాయంలో 16వ అధ్యాయం స్టార్ట్ అయినప్పుడు 16వ అధ్యాయం స్టార్ట్ కాకమునుపు అంటే 15వ అధ్యాయం చివరి మాటలు, వీళ్ళు మొదటి సువార్త దండయాత్ర చేశారు. పౌలు బర్నబా ఒక పరిచారకునితో, అతని పేరు జాన్ మార్క్. మధ్యలో కష్టాలు వచ్చినాయి. సేవలో చాలా కష్టాలు వస్తాయి. సేవ అంటే చావు అని అంటారు చాలామంది. చావు లాంటి కష్టాలు వస్తాయి. అయితే సేవను విడిచిపెట్టి వెళ్ళకూడదు. సేవ కోసం ప్రాణాలు అర్పించిన మిషనరీలు ఉన్నారు మన ప్రపంచ క్రైస్తవ సేవా చరిత్రలో. మధ్యలో కష్టాలు వచ్చినాయి, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. రెండోసారి మళ్ళా సువార్త దండయాత్ర చేద్దాము, మనం ఏ ప్రాంతాలు అయితే పరిచర్య చేసి సంఘాలను స్థాపించి అక్కడున్న పెద్దలకు అప్పగించి వచ్చామో మరలా ఆయా సంఘాలకు వెళ్ళి ఎట్లా పరిచర్య జరుగుతుంది అని ఫాలోఅప్ చేద్దామని 2వ సువార్త దండయాత్రలో పూనుకున్నారు పౌలు బర్నబా. అప్పుడు బర్నబా ఏమన్నాడంటే, సరే మనకి ఉపచారం చేయటానికి ఎవరైనా ఒక వ్యక్తి కావాలి కదా అని తన మేనల్లుడైన జాన్ మార్కును వెంట పెట్టుకుని పోదాం అనుకున్నప్పుడు పౌలు ఒప్పుకోలే. వద్దు, అతడు కష్ట నష్టాలను తట్టుకోలేడు. సేవలోని కష్ట నష్టాలను, విమర్శలను, దెబ్బలను, ఆకలిని, వ్యాధులను, దప్పికను, దిగంబరత్వాన్ని తట్టుకోలేడు. అటువంటి వ్యక్తి వద్దు.
అటువంటి వ్యక్తి వస్తే మనకు కూడా పిరిగితనం వచ్చేస్తుంది అనే ఉద్దేశంతో పౌలు బర్నబాతో చెప్తారు. మార్కు విషయంలో ఇద్దరికి తీవ్రమైన వాదోపవాదాలు జరిగిన తర్వాత వారిద్దరు విడిపోయి పౌలు శీలం తీసుకొని సువార్త దండయాత్రకు, రెండవ దండయాత్రకు వెళ్ళిపోయాడు. బర్నబా మార్కుని తీసుకొని వెళ్ళిపోయాడు. అయితే క్రమం కోసం నిలబడిన పౌలు ఒంటరి కాలేదు. అటువంటి వ్యక్తిని దేవుడు ఇప్పుడు కూడా ఒంటరి చేయలేదు. బర్నబా స్థానంలో శీల వచ్చాడు, ఆ తర్వాత తిమోతి వచ్చాడు, ఆ తర్వాత లోకా గారు కూడా వచ్చారు. సో ఇప్పుడు క్రమం కోసం ఒంటరైపోయిన పౌలుకు ఎంతమంది తోడయ్యారు? 3 తోడయ్యారు. చూసారా? సో పౌలుతో కలిసి 4. సో ఈ 4 పోదాము, మరి స్థాపించిన సంఘాల దగ్గరికి వెళ్దాం, వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, పరిచర్యలో వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చాయా, వాక్యములో ఏదైనా సమస్యలు వచ్చాయా, సిద్ధాంతాల్లో ఏమైనా సమస్యలు వచ్చాయా, పునాదిలో ఏమైనా సమస్యలు వచ్చాయా అని తెలుసుకుందామని అనుకున్నప్పుడు ఆ రోజు మరి వారు రాత్రి అయ్యేసరికి త్రోయకు వచ్చారు. త్రోయకు వచ్చి నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఆయనకు ఒక ప్రత్యక్షత, రెండో సువార్త దండయాత్రకు సంబంధించిన ఒక ప్రత్యక్షత. హీఈజ్ ఏ విజనరీ. ఎవరు? పౌలు దర్శనం గల వ్యక్తి, క్షణిక ఆవేశములతో తీర్మానం చేసుకునే వ్యక్తి కాదు. క్షణిక ఆవేశపరులు దేవుని సేవకు ఎంత మాత్రము పనికి రారు. ఆ రోజు రాత్రి నిద్రపోయారు. నిద్రలో ఒక కళ వచ్చింది. ఆ కళలో, ఆ స్వప్నంలో, ఆ దర్శనంలో మాసిదోనియా దేశానికి సంబంధించిన ఒక పురుషుడు ఆయన్ను తమ దేశానికి సహాయం చేయుటకు రమ్మని ఆహ్వానిస్తున్నట్టుగా ఆ దర్శనంలో చేశాడు. ఉదయం తర్వాత ఆ దర్శనాన్ని మిగతా 3 చెప్పారు. 3 చెప్పిన తర్వాత పౌలు యొక్క దర్శనముతో వారు ఏకీభవించి 4 ఐరోపా దేశానికి వెళ్ళారు సువార్త దండయాత్రకి. దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి అని మనం చదువుకున్నాం కదా. దేవుని చిత్తం ఏ విధంగా ఉంటుంది? ఒక వ్యక్తి జీవితంలో కానీ, ఒక సేవా విషయంలో కానీ, ఒక మందిర విషయంలో కానీ, లేక ఒక వ్యక్తిగతమైన వ్యక్తి జీవితంలో కానీ దేవుని చిత్తం ఏ విధంగా ఉంటుంది? కొందరు అంటారు దేవుని చిత్తమే అయితే ఏ కష్టాలు ఉండవు అని అంటారు. దేవుని చిత్తమే అయితే మనం అనుకున్నది మొదలుపెట్టినది దేవుని చిత్తమే అయితే, దేవుని చిత్తములోనే ఉంటే మనకి ఏ కష్టాలు రావు అని అనుకుంటారు. కానీ మరి దేవుని చిత్తంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని ఎదిరింపులు వస్తాయి. ఈ 16వ అధ్యాయంలో ఆసియా దేశానికి రెండవ సువార్త దండయాత్రకి పోయే పౌలును ప్రభు ఆత్మ ఆటంకపరిచాడంట. 16వ అధ్యాయము 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచెను అని ఉంది. సేవ చేస్తాను అని సేవకు సమర్పించుకొని సేవకు వెళ్తుంటే ఈ సేవ చేయొద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆటంకపరుస్తాడని ఈ వాక్యం ద్వారా మనకు బాగా తేటతెల్లమవుతుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరిచాడు. సరే, ఎట్లా? ఆసియాకి పోవద్దు అంటున్నాడు. ఎక్కడికి పోవాలి అని అనుకుంటూ ప్రార్థన చేసి 4 ప్రార్థన చేసి నిద్రపోయారు. పౌలుకి దర్శనం కలిగింది. ఉదయం లేచిన తర్వాత దేవుడు మార్గాన్ని తెరిచాడు, యూరోప్ ఖండానికి సువార్త చేయమని అని అన్నప్పుడు 3 ఆయనతో పాటు ఏకీభవించారు. 4 కలిసి సేవకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు 11వ వచనం నుంచి 15వ వచనం వరకు చూస్తే, అంటే ఈ 5 వచనాల్లో చూస్తే పోగానే చాలా మంచి జరిగింది. ఎక్కడికి వెళ్ళారు వారు? ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళారు. ఫిలిప్పీ పట్టణంలో చూస్తే ఎక్కడ కూడా సమాజ మందిరం లేదు. సమాజ మందిరాలు అంటే ఎవరివి? సమాజ మందిరాలు ఆనాటి మొదటి శతాబ్దపు కాలములలో సమాజ మందిరాలంటే యూదులవే. అంటే శనివారం రోజు ఆ సమాజ మందిరాల్లో కూడుకొని ధర్మశాస్త్రాన్ని, మరి ప్రవక్తల లేఖనాలని ఇట్లాగా వాక్య రూపంలో వాళ్ళు ప్రవచించేవారు, వాక్యం చెప్పేవాళ్ళు, కూర్చొని ఉన్నవాళ్ళు వినేవాళ్ళు. అయితే ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరమే
లేదు. ఎక్కడ సమాజ మందిరం ఉంటే అక్కడికి వెళ్ళిపోతాడు శనివారం రోజు. ఎవరు? పౌలు. వెళ్ళేది కూర్చో ఉంటాడు. కొత్త మనుషులు ఎవరు వచ్చినట్టున్నారు, మీరేమన్నా నిలబడి దేవుని వాక్యం చెప్తారా అని అంటే ఆయన లేయటము, అబ్రహాం కానించి స్టార్ట్ చేయటము, యేసుక్రీస్తుతో ముగించటం, యేసుక్రీస్తు యొక్క పునరుత్థానంతో ముగించటం. వెంటనే వాళ్ళ చేత దెబ్బలు తినడం, తరం పడటం. ఇది పౌలు యొక్క పరిచర్య. అయితే ఫిలిప్పీ పట్టణంలో సమాజ మందిరం లేదు. ఎక్కడ కూడుకున్నారంట? నదీ తీరాన కూడుకున్నట్లు దేవుని యొక్క వాక్యములో ఉంది. 13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. నదీ తీరంలో కొంతమంది స్త్రీలు కలిసి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని ఆరాధించుకోవడానికి అక్కడ కూడుతున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాడు. ఎవరు? పౌలు. అక్కడికి వెళ్ళాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీలు ఏం చేశారు? ఈ పురుషులను చూసి దైవభక్తి కలిగిన పురుషుల వల్లే ఉన్నారు, ఏమండి మీరేమన్నా దైవికమైన మాటలు, తలంపులు మాతో ఏమైనా పంచుకుంటారా అని అన్నప్పుడు అక్కడ కూర్చున్న స్త్రీలతోటి అపోస్తలుడైన పౌలు వాక్యము చెబుతూ వచ్చారు. ఆ వాక్యం చెప్పినప్పుడు అక్కడ యేసుక్రీస్తుకి పట్టబడింది ఒక యూదురాలు. ఆమె పేరు లూదియా. ఆమె ధనవంతురాలు. మనకు ఫ్యాన్లు ఉండాలా, కుర్చీలు ఉండాలా. సర్లే, కింద కూర్చున్న వాళ్ళు కూర్చుంటారులే, దానికి తప్పులేదు. కుర్చీలు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలా, కింద మంచి నేల ఉండాలా, అన్ని వనరులు బాగుండాలా, బాత్రూమ్ ఉండాలి, లెట్రిన్లు ఉండాలా, తాగేదానికి నీళ్ళు ఉండాలా. నదీ తీరాన ఇవన్నీ ఉంటాయండి? ఉంటాయా? సో నదీ తీరాన కలిసేది ఎవరు? పేదలు. కొంచెం ధనవంతులు అయితే ఏం చేస్తారు తెలుసా? 10 మంది కలిసి ఒక ఇంటిని బాడుగు తీసుకుంటారు, అద్దెకు తీసుకుంటారు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తానికి. కానీ అక్కడ ఉన్న వారికి అద్దె కట్టేదైనా కూడా స్తోమత లేదు. కాబట్టి ఎక్కడ కూడుకుంటున్నారు? నదీ తీరాన్ని కూడుకుంటున్నారు. పేదలతో కలిసి దేవుణ్ణి ఆరాధించేదానికి ధనవంతురాలైన లూదియా వెళ్ళింది. ఎందుకు ఆమెను ధనవంతురాలు అని అంటున్నానంటే, ఆమె చేసే వ్యాపారం ఏం వ్యాపారం తెలుసా? ఊదా రంగు అమ్మే వ్యాపారి. అంటే ఆమె దగ్గరకు వస్త్రాలు వచ్చినప్పుడు తెల్ల వస్త్రాలే వచ్చినాయి అనుకోండి, ఊదా రంగు ఎవరు వాడతారంటే ధనవంతులు వాడతారు. లాజరు ధనవంతుడు ఉపమానం దేవుడు చెప్పాడు కదా, ఆ ఉపమానంలో ధనవంతుడైన వాడు ఏ వస్త్రాలు ధరించుకో ఉన్నాడు? ఊదా రంగు వస్త్రాలు ధరించుకో ఉన్నారు. యేసుక్రీస్తుని కొట్టిన తర్వాత 39 కొరడా దెబ్బలతో గొల్లంతా చీల్చిన తర్వాత ఆయన్ని తీసుకుని వెళ్ళమంటారు. కొట్టేశాం, ఇంక తీసుకెళ్ళండి అని తీసుకెళ్ళి ఒక దగ్గర కొట్టిన తర్వాత ముళ్ళ కిరీటం అక్కడ తీసుకుని వచ్చి, నువ్వు రాజు కదా, నీ కిరీటం లేకపోతే ఎట్ట అని చెప్పి ముళ్ళ కిరీటం ఒకటి పెట్టి ఒక రెల్లుతో కొట్టినప్పుడు ముళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఊదా రంగు వస్త్రం తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారు? ఊదా రంగు వస్త్రం తీసుకుని వచ్చి యేసుక్రీస్తుకు కప్పుతారు. ఊదా రంగు వస్త్రము అప్పట్లో ఎలా ఉండేవంటే చిమ్కీలు ఉంటాయి. చిమ్కీలు తెలుసు కదా, చిమ్కీలు. ఆ ఊదా రంగు వస్త్రం కప్పినప్పుడు వెనకుండే దెబ్బలు, కొరడా దెబ్బలకి ఒళ్ళు చీలిపోయి ఉంటే ఆ గాయాల్లో ఆ చిమ్కీలు పోయి చాలా బాధపడ్డాడు యేసయ్య. ఇట్లాగ ఊదా రంగుతో కూడిన వస్త్రాలు ధరించే వాళ్ళు ఎవరు అంటే ధనవంతులు. ఈ ఊదా రంగు చాలా కాస్ట్లీ, చాలా ఖరీదైనది. అంతటి ఖరీదైన రంగుతో వస్త్రాల వ్యాపారం చేసే ఒక వస్త్ర వ్యాపారి ధనికురాలు లూదియా. ఆమె పేదలతో కలిసి నదీ తీరాన దేవుని ఆరాధించడానికి వచ్చింది. అర్థమవుతుందా? అక్కడ దేవుడు ఆమెను ఆకర్షించాడు. ప్రభు ఆమె హృదయాన్ని తెరచాడు. కనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు. అప్పుడు ఒక మాట అంటుంది, అయ్యా నువ్వు నా ఆత్మీయ తండ్రివి, నేను నిజంగా ప్రభువును విశ్వసించానని నువ్వు నమ్మితే నా ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించు అని ఏం చేసిందంట? బలవంతం చేసింది. బలవంతం చేసిన వాళ్ళు ఇద్దరున్నారు. బలాత్కారం వేరు, బలవంతం వేరు. ఒక ఆయన బలవంతం చేశాడు. ఎవరైనా చెప్పండి? కొంచెం తిను, కొంచెం సిద్ధపరుస్తా, కొంచెం తిను. అబ్రహాం బలవంతం చేశాడు. మరి ఎంత ఆహారం పెట్టాడు? 30 మందికి చేసే ఆహారం 3 చేశాడు.
కొంచెం 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 అంటేనే విస్తారమైన. దేవుని చిత్తం ఉంది కాబట్టి మాసిదోనియా లేక యూరోప్ ఖండంలో దేవుని పరిచర్య చేయటం అనేది దేవుని చిత్తం కాబట్టి వారు ఫిలిప్పి పట్టణానికి పోగానే మొట్టమొదటి ఆత్మ ఒక ధనికురాలు యేసయ్యకి దొరికింది. ఆమె పేరు లూదియా. ఇల్లు పెద్దది, ధనికమైన కుటుంబం, ధనికమైన పరిస్థితులు ఉండే ఇల్లు. రైట్. ఆమె కాదు, తన ఇంటిని కూడా దేవుళ్ళలోనికి నడిపించుకుంది. నెక్స్ట్ వెంటనే ఏం జరిగింది? 16, 17, 18 ఈ 3 వచనాలు చూస్తుంటే వీళ్ళు ప్రార్థనా స్థలానికి పోతున్నారు. ఎక్కడ ప్రార్థనా స్థలం? నదిలో జరిగే ప్రార్థనా స్థలానికి వీరు నలుగురు పోతుంటే పుతోను అను దెయ్యం పట్టిన ఒక సోది చెప్పే వ్యక్తి. పుతోను అంటే ఏంటి? పైతాన్. ఇంగ్లీష్లో పైతాన్ అంటారు. పైతాన్ అంటే కొండ శిలువ. ఇట్లా ఈ పుతోను అనే దెయ్యము వీరిని వెంబడిస్తూ ఏమని చెప్తుంది? ఈ మనుషులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారు అని కేకలు వేస్తూ ఉంది. ఇది ఒక డ్రామా. ఎవరిది? సాతానుది. సాతాను డ్రామాల్లో ఇది ఒక డ్రామా. అది చాలా దినాలు ఓర్చుకున్నారంట. ఎవరు? 18లో ఈమె ఈలాగు అనేక దినములు చేయుచుండెను. అనేక దినములు దెయ్యం వెంటపడటం, వీరు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురిస్తారు, వీరు మాట వినండి అని వెంటబడి చెప్పటం. ఈ విధంగా చెప్తూ ఉంది, వేధిస్తూ ఉంది. చాలా రోజులు దానిని ఏమనలా. ఎవరు? పౌలు. ఎందుకు తెలుసా? నాకు తెలిసినంత వరకు చాలామంది ఆత్మ ప్రత్యక్షత కలిగిన వాళ్ళు వివేచన వరం కలిగి ఉంటారు. వివేచన వరం అంటే ఇంగ్లీష్లో గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్. ఈయనకి ఆ వివేచన వరం ఉంది కాబట్టి ఈ దెయ్యాన్ని కనుక కదిలిస్తే మనకి ఇక్కడ సువార్త జరగదు అని అర్థమై చాలా రోజులు అది వెనకబడి పెద్ద పెద్ద కేకలు వేస్తుంటే దాన్ని గద్దించడం కానీ దాన్ని వెళ్ళిపోమని చెప్పడం కానీ ఏం చేయలే. చివరికి ఆయన దీని బాధ తట్టుకోలేక ఏం చేశాడు? నీవు ఈమెని వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని అనగానే ఆ దెయ్యము ఆమెను వదిలిపోయింది. పుతోను అనే పైథాన్ అనే దెయ్యము ఆమెను వదిలిపోయింది. ఈమెను కేంద్రం చేసుకుని కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, సోదె వ్యాపారం చేస్తున్నారు. ఏం వ్యాపారం? సోదె వ్యాపారం. అంటే సైతాను కూడా భవిష్యత్తును చెప్పగలదు. అందుకని లాభాన్ని ఏమంటాడు తెలుసా? యాకోబుతోటి అట్లని మనకి భవిష్యత్తు తెలుస్తుంది ఇక్కడికి పోతే అని దెయ్యం దగ్గరికి పోతే సౌలుకు పట్టిన గతే మనకి పడుతుంది. యాకోబు పద్మనారాము నుంచి తన 2 భార్యలు ఉపపత్నులు వారికి పెట్టిన పిల్లల్ని తీసుకుని పోతూ ఉంటే లాభాన్ని ఏం చేస్తాడంటే వారిని తరుముతాడు. తరిమినప్పుడు లాభానుతో అంటాడు. ఎవరు? యాకోబు అంటాడు. ఏమని? 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఎందువు. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించినని లాభాంతో వచ్చింది. లాభానుతో పోయిన రాత్రి దేవుడు గద్దించిన విషయం యాకోబుకి ఎక్కడ తెలిసింది? యాకోబు కూడా విజనరీ, దర్శనం కలిగిన వ్యక్తి, ప్రత్యక్షత కలిగిన వ్యక్తి. లాభాంతో కూడా ఏమంటాడంటే 29వ వచనం, మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకము జాగ్రత్త సుమి అని నాతో చెప్పాను. ఇంకో మాట కూడా ఉందండి, చాలా మంచి మాట. అది ఆదికాండం 30వ అధ్యాయము 27వ వచనంలో, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటుని. ఏం చూసి? సోదికి వెళ్ళామనుకో విషయం వచ్చేస్తుంది. ఒక ఊరిలో కొందరు మాయగాళ్ళు అంటే మంత్రగాళ్ళు, మంత్ర విద్యలు చేసేవాళ్ళు ఏం చేశారో ఒక ఇంటికి వచ్చి, మీ ఇంట్లో లంకి బిందులు ఉన్నాయి కింద, ఎక్కడ భూమిలో లంకి బిందులు ఉన్నాయి, కొన్ని కోట్లకు సంబంధించిన నిధి ఉంది,
అది మీ వశం కావాలంటే చాలా కష్టము. కొన్ని క్షుద్ర శక్తులు వాటిని కాపాడుతున్నాయి. కాబట్టి ఆ క్షుద్ర శత్రువులకు కొంచెం శాంతి చేసి అవి వెళ్ళిపోయిన తర్వాత ఆ నిధి మీ వశం అవుతాయి, మీకు ఇష్టం వచ్చింది మాకు ఇవ్వండి ఆ తర్వాత అని అన్నారంట. ఇంకా లంగి బిందులు అంటే అందరికీ ఏం చేస్తే తెలుసా, సరే ఇంట్లో కూర్చోబెట్టి ముగ్గులు గిగ్గులు పసుపు కుంకుమలు వేసి పూజలు చేస్తున్నారంట. మరి వాళ్ళు క్రైస్తవులు, మళ్ళా ఎవరు ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి వేరే అంటే వాళ్ళ సంఘంలోనే వేరే సహోదరులు ఏం చేశారంటే సేవకులైన వారికి ఫోన్ చేసి చెప్తే ఏంది వీళ్ళు ఈ విధంగా డైవర్ట్ అయిపోయారు, వాళ్ళని కలుద్దామని చెప్పి వేరే ఊరు నుంచి వాళ్ళు బస్సులో వచ్చారు. జరిగింది ఇది. బస్సులో వచ్చి ఆ ఊరు బస్ స్టాండ్లో దిగంగానే అక్కడ మంత్రం చెప్పేవాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు గిట్టిన వాళ్ళు వస్తున్నారు, మేము తర్వాత వస్తామని వెళ్ళిపోయారు. బస్ స్టాండ్కి వాళ్ళ ఇంటికి చాలా దూరం. బస్ స్టాండ్లో దిగిన దైవ సేవకులను దైవజనులు వస్తున్నారన్న సంగతి, ఈ ఇంటికి వస్తున్నారన్న సంగతి తెలిసి ఇప్పుడు కాదు మరలా వస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసరికి ముగ్గులు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి శకునం కూడా 99% జరుగుతుంది, కానీ 1% జరగదు. కానీ దేవుడు చెప్పింది 100% జరుగుతుంది. అర్థమైందా? చాలామంది వారఫలాలు దినఫలాలు ఎలా చూస్తుంటారు, నక్షత్రాలని గ్రహాలని పుట్టిన తేదీ పుట్టిన టైము. అర్థమైందా? మన అభ్యలాన్ని మేము 8వ నెల తీసుకొచ్చాం. 8వ నెల తీసుకుని వస్తే ఆమె అంటదంట, అక్క 8వ నెల తీసుకొస్తున్నారు, కీడు ఉంటుందేమో. కీడు మాకేముంటుందమ్మా, మేము 8వ నెల తీసుకొచ్చాం, తీసుకురావాలని తీసుకొచ్చింది కూడా మంగళవారమే కదా, తీసుకొచ్చింది కూడా మంగళవారమే. కాబట్టి నేను చెప్తున్నాను వినండి దయచేసి. ఒక అక్క అన్నది, ఏందన్నా గడ్డ మేస్తున్నావు, మనోడు పుట్టాలన్నా ఏంది అన్నాడు. మరి నాకు కూడా అంటించేసారు, ఓ అబ్బో అని చెప్పి ఈరోజు నేను తెనాలికి వెళ్ళా షేవింగ్ చేసుకుని గడ్డం గురిగించుకుని వద్దామని. కానీ 9 గంటలకే మూసేశారు. రేపన్నా ఖచ్చితంగా పోతాయి ఇక్కడికి, ఆ అక్క గురించి అయినా. మరి ఎంతమంది ఎన్ని అనుకుంటున్నారు నన్ను బయట గురించి గడ్డం చూసి. నాకు ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇక్కడ గుల్లలు వేస్తాయి, వాటిని షేవింగ్ చేసినప్పుడు ఆ గుల్లల యొక్క పై తోలు లేచిపోద్ది. చెమట పడితే ఉప్పు కదా, చెమట మంట పుడుతుంది, విపరీతమైన మంట పుడుతుంటుంది. అందుకని నేను షేవింగ్ చేయడానికి ఎండాకాలం ఇష్టపడను. ఇప్పుడు నాకు కూడా తగిలిచ్చేసారు. మనవడు పుట్టాలని పౌలు ఈమెను కదిలిస్తే, లేక ఈమె కలిగి ఉన్న సాతానును గద్దిస్తే ఇది వెళ్ళిపోద్ది. యేసుక్రీస్తు నామములో నేను ఏం చెప్తే అది జరుగుతుంది. అయితే దాని యజమానులు ఏం చేస్తారు, మా సువార్త పనిని జరగనీయకుండా ఆటంకపరుస్తారు అని చాలా రోజులు దాన్ని భరించాడు. చివరికి భరించలేక ఏం జరిగింది, దాని యజమానులు వీళ్ళని పట్టుకొని ఈడ్చుకొని పోయి గ్రామ చావడులకు పెట్టి వాళ్ళ మీద నేరం ఆరోపించారు. సాయంకాలం అయిపోయిందిలే, రేపు ఉదయం అయిన తర్వాత విచారిస్తాం, ఈ సాయంకాలం అయిపోయింది కాబట్టి చెరసాలలో పెడతా ఉన్నారు. చెరసాలకు అప్పగించినప్పుడు ఆ చెరసాల అధిపతికి తెలీదు. అతను ఏం చేశాడు, వీళ్ళిద్దరిని కొట్టి తీసుకుపోయి బండేసి బిగించారు. జరిగే పరిచర్య దేవుని చిత్తానుసారమైన పరిచర్య, దర్శనముతో కూడిన పరిచర్య. రాగానే ఒక గొప్ప ధనవంతురాలు దేవుడికి దొరికింది, వారింట్లో సంఘం స్టార్ట్ అయింది. వెంటనే పరిశోధన, దెయ్యం బట్టి దెయ్యాన్ని గద్దించాడు, దెయ్యం వెళ్ళిపోయింది. దెయ్యం వెళ్ళిపోతే అందరూ ఏం చేస్తారు, సంతోషిస్తారు. కానీ ఇక్కడ సంతోషం లేదు, ఎందుకు, ఆదాయం పోయిందని. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళని పట్టుకొని కొట్టి సావుడికి అప్పగించి, ఆ రోజు టైం లేదు కాబట్టి నైట్ అయిపోతుంది కాబట్టి చెరసాలలో వేశారు. చెరసాల నాయకుడు కూడా కొట్టాడు. కొట్టి ఏం చేశారు, కాళ్ళకి బొండ బిగించేశారు. దేవుని చిత్తంలో దేవుని పని జరుగుతుంది, దెబ్బలు కూడా జరుగుతాయి. దేవుని పని జరిగింది. నది ఒడ్డున ఒక ఆత్మ దేవుడికి దొరికింది. ఆమె ఎంత సమర్పించుకుందంటే, ఆ తర్వాత నేను చెప్తా, తన ఇంటినే సంఘానికి ఇచ్చేసింది. యూరోప్ ఖండంలో మొట్టమొదటి చర్చి ఎవరిది అంటే లూదియా ఇల్లే. లూదియా ఏం భర్త లేడా, పిల్లలు లేరా, ఆమెకి కుటుంబం ఉండదా, ఆమెకి వ్యాపారం ఉండదా, అన్నీ ఉంటాయి. ఇది కూడా ఉంటుంది. ఎవరికి, భక్తి పరులకి. భక్తి పరులు కాని వారికైతే
ఇవన్నీ అవుట్ ఆఫ్. అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తంలో ఆత్మలో దొరుకుతాయి, పరిశోధనలో వస్తాయి, దేవుని పని చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి. తర్వాత ఆ రోజు రాత్రి ఏం జరిగింది? వారు రక్షణను గూర్చిన సువార్త సునాదాలు పాడుతున్నారు. యేసు రక్తం, ఆయన గాయాలు, ఆయన ఎందుకు వచ్చింది, ఆయన మానవుడుగా ఎందుకు వచ్చింది, ఆయన వచ్చి ఏం చేశాడు, ఇవన్నీ ఒక పాట రూపంలో పాడుతుంటే ఎవరు వినాలని? ఖైదీలు వినాలని, ఖైదీలు మారుమనసు పొందాలని పాట రూపంలో. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పేదానికి ఆస్కారం లేదు. ఎందుకు? కాళ్ళకు బొండలు ఉన్నాయి. ఈ చెరసాలలో ఉన్న ఖైదీలు కూడా విని మారు మనసు పొందాలనేది పౌలు శీలల యొక్క యాంబిషన్, కోరిక. నీ కోరికలు ఏంటి? ఏం కోరికలండి నీ కోరికలు? ఏ కోరికలతో ఉంటున్నావు? ఆ కోరికలు తీరకముందే యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైతే నీ పరిస్థితి ఏంటి? ఆయన నేను పలానా డేట్ని వస్తాను, పలానా టైంకి వస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి, ఆ లోపల ఒక 2 నిమిషాల ముందు పాపాలు ఒప్పుకోండి, ఇంకొక నిమిషం ముందు బాప్తిసం తీసుకోండి, బాప్తిసం తీసుకున్న తర్వాత నేను వస్తాను అని అంటున్నాడా? దొంగ వలె వస్తా, దొంగ వలె వచ్చి నా సొత్తును నేను తీసుకుని వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. కాబట్టి సమయం ఎవరికి తెలియదు, కాబట్టి ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, కాబట్టి మనం ఎల్లప్పుడూ ఎట్లుండాలా? సిద్ధపడి ఉండాలా. ఎట్లుండాలండి? సిద్ధపడి. కాగడ ఉండాలా, కాగడలో పోయటానికి నూనె ఉండాలా, వాటిని వెలిగించేదానికి అగ్గిపెట్టి కూడా ఉండాలా. వాటితో పాటు మెలకువ, అంటే పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని మాట విన్నప్పుడు అది చెవును పడే మెలకువ కూడా ఉండాల. అర్థమైందండి? కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ఉద్దేశంతో చెరసాలలో ఉన్న ఖైదీలు కూడా మారుమనసు పొందాలనే ఉద్దేశంతో పాటలు ఎత్తుకున్నారు, రక్షణ పాటలు, రక్షణ గురించిన పాటలు పాడుతుంటే ఆ పాటలు తోటి ఖైదీలు విన్నారు. విని మారుమనసు పొందేశారు పాటకే. విని మనం ఎన్ని పాటలు విని ఉంటాం? రక్షణ గురించిన పాటలు ఎన్నో విని ఉంటాం, కానీ మన గుండెలు మారవు. మనం వాత వేయబడిన మనస్సాక్షితోనే ఉంటాం. మన మనస్సాక్షికి ఏముంటుందంటే వాత ఉంటుంది. మరి దీన్ని చూసిన దేవుడు వీరి బాధ చూసి భూకంపం రప్పించాడు. ప్రాణ నష్టం జరగల. కేవలం ఆ భూకంపాన్ని ఎందుకు అనంటే వీళ్ళ మోకాళ్ళకున్న బొండలు ఊడిపోయి వారి చెరసాలకున్న తలుపులు ఊడిపోవటానికే తెప్పించాడు. మహాభూకంపం ఉంది 26వ రోజు. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. మహాభూకంపం, భూకంపం కూడా కాదు, రెక్టర్ స్కేల్ మీద ఎంతో భూకంపం అంటే 8 పైన ఉంటుందేమో. 8 పైన రెక్టర్ స్కేల్ మీద భూకంపం నమోదైతే పట్టణమే లేచిపోద్ది. బట్ అక్కడ సర్వాధికారి అయిన దేవుడు మహాభూకంపాన్ని తెప్పించి 2 పనులు చేశాడు. ఒకటి, వాళ్ళు బొండలకున్న తాళాలు తెంచేశాడు, చెరసాలకున్న తలుపులు ఎర్రగొట్టాడు. ఇలా కదిలేసరికి భూకంపం. చెరసాల నాయకుడు కాగడ తీసుకుని వచ్చాడు. చెరసాల పరిస్థితి ఏంటి చూద్దామని జైలర్ అన్ని తలుపులు తెరుచుకో ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎవరు? వీళ్ళ చేతులకు సంఖ్యలు, కాళ్ళకు బొండలు లేవు, తలుపులన్నీ తెరుచుకో ఉన్నాయి. ఇంకేముంది? హంతకులు, రేపిస్టులు, బందిపోట్లు, డెకాయిట్లు మొత్తం వెళ్ళిపోయారు. రేపు నేను చచ్చిపోతాను ఈ రోమా అధికారుల చేతుల్లో అని తను తాను చంపుకోబోతుంటే ఏమన్నాడు పౌలు? నీవు ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. మేము అందరము అంటే ఈ నరహంతకులు ఎందుకు మారటం లేదు నాకు అర్థం కావట్లా. మార్పు ఎందుకు రావట్లేదు? క్రైస్తవులో ఏంటి మనలో ఎందుకు మార్పులు రావట్లేదు? పాత జీవితాన్నే ఎందుకు కొనసాగిస్తున్నాం? ఎవరి కోసం నటన? ఈ నటన, ఈ వేషధారణ, ఈ వేషాలు ఎవరి కోసం? ఒక్క పాటకే ఖైదీలు మొత్తం మారిపోయారు. చెరసాల తలుపులన్నీ ఓపెన్ అయిపోయినాయి. స్వేచ్ఛ, స్వాతంత్రం వచ్చింది. వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు, చీకట్లో కలిసిపోవచ్చు రాత్రులు. కానీ ఆ పని ఏం చేయాల అంటే ఆల్రెడీ వాళ్ళ హృదయాల్లో ఏం జరిగింది? రక్షణ కార్యం జరిగిపోయి ఉంది. ఎవరు వెళ్ళాల? అయ్యా ఏం చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. ఆయన గుండెలు బద్దలైని. ఎవరిది? జైలర్ యొక్క గుండె.
అప్పుడు తాను పశ్చాత్తాపడి తను కొట్టిన దెబ్బలకు, వీళ్ళిద్దరిని కొట్టిన దెబ్బలకు ఆయనే ఫస్ట్ ఎయిడ్ చేసి టించరు అవి పూసి ఆయింట్మెంట్ రాసి వారికి భోజనం పెట్టి చివరికి ఏమన్నారు, ఆ గడిలోనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. అంటే వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత వాళ్ళ మాటలు యేసుక్రీస్తు రక్షణ, పుట్టుక, జీవితం, మరణం, రక్షణ, బాప్తిస్మం ఇవన్నీ ఒక మెసేజ్లో వచ్చేసినాయి. ఒక మెసేజ్లో రాగానే వీళ్ళు తీర్మానం చేసుకున్నారు, ఏమని, మేము వెంటనే బాప్తిస్మం తీసుకోవాలి. వెంటనే నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు అంటే, బాప్తిస్మం దగ్గర వెనకాడుతున్నావు అంటే, ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నావు అంటే ఇంకా ఏదో చేయాల్సినవి ఉన్నవి అని అర్థమవుతుంది. అర్థమైందా? అయితే ఆ రాత్రిలోనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు. అంటే ఏంటి, ఈ రాత్రి గడిచిపోతే ఈ బోధకులు నాకు దొరకరు. ఫిలిప్పు ఈ రథం దిగి వెళ్ళిపోతే నాకు బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు కూషు దేశంలో ఇంకెవరు, ఆఫ్రికా ఖండంలో నాకు బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఉండరు. రథం దిగిపోతే ఎవరు, ఫిలిప్పు అని ఆయన వాక్యం వింటానే, యేసుక్రీస్తుని గురించి సత్య సువార్త వింటూనే చుట్టూ ఎదుగుతున్నాడు రథంలో పోతా. ఎక్కడ నీళ్లు దొరుకుతాయా, నీళ్ళు కనబడగానే ఇదిగో నీరు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఇస్తే నువ్వు వెంటనే బాప్తిస్మం తీసుకోవచ్చు, నీకు ఏ ఆటంకమో లేదు. చూడండి, దేవుని చిత్తానుసారమైన పరిచర్య, ఆత్మలు రక్షించబడతాయి, పరిశోధనలు ఉంటాయి, విసిగిస్తున్న ప్రతిరోజు ఈ పుతూను దెయ్యం విసుగు ఉంటుంది. మరి దేవుని పని చేసి గద్దించినప్పుడు విజయము ఉంటుంది. తర్వాత దాన్ని ఆధారం చేసుకుని వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఎదిరింపులు ఉంటాయి, చెరసాల ఉంటుంది, దెబ్బలు కూడా ఉంటాయి. దేంతో? దేవుని చిత్తముతో. అర్థమైందా? దేవుని చిత్తం అంటే రెడ్ కార్పెట్తో నడిచేది కాదు. విమర్శలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు ఉంటాయి. అర్థమైందా? ఆ తర్వాత ఏం జరిగింది, వారందరూ బాప్తిస్మం తీసుకున్నారు, భోజనం పెట్టారు, భోజనం తిన్నారు. మరి ఉదయం అయిపోయింది. ఉదయం అయినప్పుడు న్యాయాధిపతులు పిలిపించి ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపించారు. అప్పుడు పౌలు ఏమంటాడు, న్యాయము విచారించకయే రోమియులమైన మమ్మను బహిరంగంగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళకూడదురా, మేము ఒప్పం, వారే వచ్చి మమ్మల్ని వెలుపలికి తీసుకుని పోవాలని. అంటే తన హక్కులను తను కాపాడుకుంటున్నాడు. ఇక్కడ తనకి రాజ్యాంగ నీడలో, రాజ్యాంగబద్ధంగా తనకి వచ్చిన హక్కులను తను కోల్పోవటంలా, తన హక్కులను తను అడుగుతున్నాడు. విచారించకయే రోమియులైన మమ్మలను మీరు శిక్ష విధిస్తారా? వితౌట్ ఎంక్వైరీ లేకుండా మాకు మీరు శిక్ష విధిస్తారా? అలా కుదరదు అనగానే రోమీలు అనేసరికి భయపడ్డారు. వీరు రోమీలు కాదనుకున్నామే అని అనుకున్నప్పుడు ఆ బంటులో ఈ మాటలు న్యాయ తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకుని వెలుపులకి తీసుకుని పోయి పట్టణం విడిచిపోండి వారిని వేడుకొనిది. రోమీలు అనగానే వచ్చారు, దండం పెట్టారు. అయ్యా మీరు రోమీలని తెలియదయ్యా, క్షమించండి అయ్యా, ఈ విషయం పై వాళ్ళకి తెలియకుండా చూడండి అయ్యా, అలా తెలిస్తే రోమీలైన మిమ్మలను విచారించకయే తీర్పు తీర్చామని చెప్పి మా మీదకి వచ్చి మా ఉద్యోగాలు పోతాయా అని చెప్పి వీళ్ళనే బతిమాడుకునే పరిస్థితి వచ్చింది. అంటే దేవుని చిత్తంలో ఘనత కూడా ఉంటుంది, ఎవరైతే అవమానించారో అవమానించిన నోట్లోనే మరల ఘనత వచ్చే పరిస్థితి కూడా. అయితే నిలకడగా ఉండాల. ఎట్టుండాలా? నిలకడగా ఉండాల. నిలకడ తప్పిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు బెదరకూడదు.
ఆకలి వచ్చినప్పుడు బొచ్చెత్తకూడదు, ఎవరిని అడగకూడదు నోటికి. ఆకలితో చచ్చిపోతున్నా కానీ, ఇక్కడ పేగులు మాడిపోతున్నా కానీ ఇతర వైపు చేయి చాపకూడదు. లాస్ట్ మినిట్లో దేవుడు మనకి ఇస్తాడు. లాస్ట్ మినిట్లో అయినా దేవుడు మనల్ని ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. ఓకే, వాళ్ళని బ్రతిమాలుకున్నప్పుడు వారు చెరసాల నుంచి బయటకు వచ్చి నేరుగా ఎక్కడికి వెళ్ళారు? లూదియా ఇంటికి వెళ్ళారు. లూదియా వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? సింహాసనం నుంచి ఏమైనా వచ్చారా? సింహాసనం నుంచి. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్కి. మున్నంగికి నేను పర్యటనకు వస్తున్నాను, మరి మధ్యలో భోజనము సియోను ప్రార్థన మందిరంలో చేసుకుంటానంటే ఎట్లుంటుంది? ఇదంతా ఎట్లుంటుందండి? శుభ్రంగా కడిగేసి మంచి మంచి డెటాలు, మరి ప్యూరిఫైడ్ సెంటెడ్ పెనాయిలు, గీత్రూములు అన్నీ శుభ్రపరిచేసి చాలా బాగుంటాయి కదా. కారణం ఎవరు? సింహాసనం నుంచి వస్తున్నాడు ఒక వ్యక్తి. సింహాసనం నుంచి ఒక వ్యక్తి వస్తుంటే మనం బాగా నీట్గా అలంకరించి బాగా సిద్ధపరుస్తాం. అయితే వీళ్ళు సింహాసనం నుంచి కాదు వచ్చేది. ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుంచి వస్తున్నారు. జైలు నుంచి వచ్చే వ్యక్తిని ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా? ఏం చేశాడో వీడు ఏం చేశాడో, ఏం చేయకపోతే పోలీసులు ఎందుకు కేసు పెడతారు? ఏదో చేసి ఉంటారు. కానీ లూదియా వాళ్ళిద్దరిని ఏం చేసింది? వారు చెరసాలలో ఉండి బయటికి వెలుపులకు వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. వాళ్ళకు ఉండేది ఆ ఫిలిప్పి పట్టణంలో ఒకే ఒక ఆశ్రయం. ఏంటి ఆశ్రయం? లూదియా ఇల్లు. ఆమె ఒక స్త్రీ. లూదియా అంటే ఒక స్త్రీ. భర్త ఉంటాడు, భర్తను మెప్పించింది. ఏమండి? భర్తని మెప్పించింది. షూనేమీరాలు తన భర్తను మెప్పించింది. ఈ పట్టణానికి వచ్చిపోయే దైవజనుడు ఎవరో తెలుసా? భక్తి గల దైవజనుడు. దైవజనులు ఉంటారు, భక్తి గల దైవజనులు ఉంటారు. ఎలీషా భక్తి గల దైవజనుడు. కాబట్టి అతనికి మన గృహంలో అసౌకర్యం ఉండకూడదు, ఆయనకు ఒక సపరేట్ ఒక రూమ్ కట్టించేద్దాం అని. అంటే ఖర్చు కదే. ఒక రూమ్ వల్ల ఆయనకి దాంట్లో మంచము, దాంట్లో పీట, దాంట్లో దీపస్తంభము, దాంట్లో ఒక వ్యక్తికి అవసరమైన వనరులు మొత్తం దాంట్లో అమర్చింది. ఎవరు? షూనేమీరాలు. పేరు లేదు ఆయనకి. ఈమె కన్నా పేరు ఉంది కానీ ఆమెకు అసలు పేరు లేదు. అర్థమైందా? ఈ విధంగా తమ యోగ్యమైన ప్రవర్తనతో భర్తలను రాబట్టే స్త్రీలు ఉండరు. తమ యోగ్యమైన ప్రవర్తనతో భర్తలను ఒప్పించి మెప్పించే స్త్రీలు బైబిల్లో చాలామంది ఉన్నారు. అర్థమైందా? మన భర్తలను మనం దేవుని ఇంటికి తీసుకురావాలంటే ముందు మన ప్రవర్తన ఎట్టుండాలా? యోగ్యమైందిగా ఉండాలా. చెరసాల నుంచి వచ్చిన ఒక ఖైదీలు, నేరము ఆరోపించబడిన వారు వస్తుంటే లూదియా వారి కొరకు తమ తలుపులు తెరిచింది. వచ్చిన వాళ్ళు ఏం చేశారు? 40 వచనం చివరి మాట. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయేది. అసలు ఎవరిని ఆదరించాలా? ఎవరు ఆదరించబడాలా? ఎవరిని ఆదరించాలా? చెరసాలకు వెళ్ళారు. చెరసాల్లో ఉన్న బొంట్రోతులతో దెబ్బలు తిన్నారు, బెత్తాలతో కొట్టారు, ఒళ్ళు చీరుకుపోయింది, గాయాలైనవి. మరి వదిలిపెట్టిన తర్వాత నేరుగా లూదియా ఇంటికి వస్తే లూదియా ఇంట్లో ఉన్నవారు పౌలు శీలను ఆదరించాల. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వారిని అదమ్మ సేవ అంటే. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. సేవ అంటది. కాబట్టి దేవుని చిత్తములో ఇవన్నీ ఉంటాయి. దేవుని చిత్తం అనగానే అన్నీ ఫ్రీగా దొరకవు, అనుకున్నదల్లా జరగదు. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది, దెబ్బలు ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకం ముందు తండ్రికి దేవదూతలకు ఆనందం ఎట్లుంటుందో అలాగే పరిచర్య చేసి వారి పరిచర్లో ఆ రక్షణ మారుమనసు పొందిన వ్యక్తిని బట్టి వీరికి కూడా ఏముంటుంది? సంతోషం. కాబట్టి దేవుని చిత్తములో ఇవన్నీ ఉంటాయి.
అర్థమైందా? ఎదిరింపులు ఉంటాయి, అపహాస్యం ఉంటుంది, పట్టుకొని నేరస్తులు అని ముద్ర వేయబడి ఏదో నేరం చేశారో ఆ నేరం విచారించనని చెప్పి గ్రామ చావుడి వారికి అప్పగించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దేన్ని బట్టి మనం తీర్పు తీర్చకూడదు. చివరికి వీళ్ళ యొక్క ఫిలిప్పి పరిచర్య సుఖాంతమైంది. ఏమైంది? మాసిదోనియా సంఘములో ఆయన అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు, మాసిదోనియా సంఘములకు దేవుడు అనుగ్రహించబడిన కృప మీరు ఎరుగుదురా, వారు కడు పేదలైనను వారి దాతృత్వము విస్తరించింది. సో 2 సంఘాలు, మాసిదోనియా సంఘంలో మొట్టమొదట పౌలు యొక్క పరిచర్లో ఏర్పాటైన సంఘాలు 2, ఒకటి ఫిలిప్పి సంఘం, రెండోది తెస్సలోనికే సంఘం. తెస్సలోనికే సంఘాన్ని మోడల్ చర్చ్ అని అంటారు, మాదిరికరమైన సంఘము. అర్థమైందా? కాబట్టి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము పొందుడి. ఇక్కడ దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనుడి అనే ఒక చిన్న పుస్తకం కూడా భక్సింగ్ గారి ప్రసంగాల్లో నుంచి ముద్రించబడిన పుస్తకాలు ఉన్నాయి. వాటిని తీసుకోండి, చదివే పిల్లలు తీసుకోండి, దాన్ని చదవండి, దేవుని చిత్తం ఏదో గ్రహించండి. దేవుని చిత్తం ఏదో తెలుసుకొని గ్రహించినట్లు మనస్సు మారి రూపాంతరం పొందండి. మనస్సు మారి రూపాంతరం పొందకపోతే దేవుని చిత్తము తెలియదు. దేవుడు ఎవరికి తన చిత్తాన్ని బయలుపరుస్తాడు అని అంటే మనస్సు మారి రూపాంతరం పొందిన వారికే తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. అదేనా? మనస్సు మారి అంటే మారు మనసు పొంది రూపాంతరం చెందకపోయి ఉంటే దేవుడు తన చిత్తాన్ని వారికి ఎంత మాత్రమో బయలుపరచడు. ఎవరికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు? తన మాట వినేవారికే, మారు మనసు పొందిన వారికే, రూపాంతరము చెందిన వారికే. అర్థమైందా? రూపాంతరం చెందిన వారు ఖచ్చితంగా తమ చిత్తాన్ని సిలువ వేస్తారు. ఏమా వింటున్నారా? కూతురు పెళ్ళి కానీ, కొడుకు పెళ్ళి కానీ, ఇక ఏదైనా సరే, ఒక పొలం కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా, ఒక ఇల్లు కట్టించాలన్నా మొట్టమొదట దేవుని చిత్తాన్ని కనుక్కుంటారు. ఎవరు దేవుని చిత్తాన్ని కనుక్కునే వాళ్ళు అంటే మనసు మారిన వాళ్ళు, మనసు మారి రూపాంతరం చెందినవారు. మనసు మారకుండా, రూపాంతరం చెందకుండా దేవుని చిత్తాన్ని అడిగితే దేవుడు తన చిత్తాన్ని ఏమాత్రమో బయలుపరచడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.